నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో శిల్ప అక్కయ్య గారు ఉన్నారు. అక్కయ్య నమస్కారం. నమస్కారం అండి. అక్కయ్య, 14 ఫిబ్రవరి ప్రేమికుల రోజు. అసలు ప్రేమికుల రోజుపై మీ అభిప్రాయం? అసలు రోజు అంటే దానికి అసలు చెప్పాలి చాలా ఉందండి. ఎందుకంటే మన భారతదేశంలో లేని సాంప్రదాయాలు వస్తున్నాయి ఇప్పుడు. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, సిస్టర్స్ డే, డాటర్స్ డే అని వస్తుంది. అదే మన భారతదేశంలో గనక చూస్తే మన అంటే సనాతన ధర్మ ప్రకారంగా ప్రతిరోజు అక్క రోజే, ప్రతిరోజు అమ్మ రోజే, ప్రతిరోజు నాన్న రోజే, ప్రతిరోజు ప్రేమికుల రోజే. అది మనం మర్చిపోతున్నాము. మనకు పూర్వం గనక చూస్తే రోజు అమ్మ నాన్నని దీవెనలు తీసుకుని మనం బయటికి వెళ్ళేవాళ్ళము. సో రోజు నమస్కారం చేయాలని మనకు చెప్పారు. కానీ కొంతమందికి ఎందుకు మదర్స్ డే, ఫాదర్స్ డే అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తారు. సో అలాంటి పేరెంట్స్ని కలవడానికి ఒక్కరోజు మదర్స్ డే, అందరూ ఆ రోజు వెళ్ళి మాత్రం హ్యాపీ మదర్స్ డే అని చెప్తున్నారు. హ్యాపీ అని చెప్తున్నారు ఏంటిది అంటే ఈ రోజన్నా వచ్చాను సంతోషించు అని చెప్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర రోజు అమ్మ నాన్నని పూజించే రోజు. అలాగే ప్రేమికుల రోజు అన్నది అసలు మన సాంప్రదాయం కాదు. ఓకే, అంటే మన సాంప్రదాయంలో ప్రేమనే లేదంటారా? ప్రేమికుల వ్యవస్థ అనేది లేదా? అసలు మన సాంప్రదాయంలో ప్రేమ లేని స్టోరీస్ లేవండి. భాగవతం, రామాయణం, మహాభారతం ఎన్నెన్నో. ఇప్పుడు మన దేశాన్ని మన భారతదేశం అంటాం. చాలామంది ఇప్పుడు ఇండియా అంటున్నారు, కానీ భారత్ అన్న పేరు ఎలా వచ్చిందండి? మన శకుంతల వివాహం గనక మనం చూస్తే, శకుంతల దుష్యంతులు అది ప్రేమ కాదా అండి? అదే అంటున్నా, అంటే మన సాంప్రదాయంలో ప్రేమ ఉంది లేదు అనడానికి తావు లేదు అనడానికి లేదు. ఓకే, నల దమయంతి స్టోరీ చూడండి మీరు. ఓకే, అంతే కదా. ఇలాంటివి ఎన్నో స్టోరీస్ మన దగ్గర భాగవతం, రామాయణం, మహాభారతం అన్నిట్లో ఉన్నాయండి. మన దగ్గర ప్రేమ అనేది ఉంది. ప్రేమ అనేది వాస్తవం. మరి ప్రేమికులకు వయసుతో సంబంధం ఉందా లేదా? అంటే ప్రేమికులకు అది ఒక చాలా వింత క్వశ్చన్ అండి. ఏంటిది అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం వల్ల అందరూ ఒక కామన్గా ఒక వర్డ్ వాడతారు. ఏంటిదంటే దెర్ ఇస్ నో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటారు. అంటే ప్రేమలో, యుద్ధంలో అన్నీ కూడా ఏదన్నా ఓకే, కానీ అది మనం జయించాలి దాన్ని అంటారు. బట్ ఇది ఆధునిక వాళ్ళు చెప్పింది. ఎక్కడ కూడా మహాభారతం, రామాయణంలో మన వైదిక సిద్ధాంతం కాదు. ఇట్ ఈస్ మనం దానికి అగేన్స్ట్గా ఉండాలి. ప్రేమకు తర్వాత యుద్ధానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఉండాల్సిందే. ఓకే, ఖచ్చితంగా ఉండాలి. అది ఎలాగ తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అంటే, ఎక్కువ ప్రచారం చేస్తున్నారు దాన్ని. ఎలాగ అయిపోయింది సమాజంలో అంటే, ఒక 60 years ఓల్డ్ మ్యాన్, 60 years ముసలివాడు ఒక 14 years 20 years అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఎందుకంటే అలా చేసుకున్నారు అంటే, లేదంటే ఓల్డ్ అబ్బాయి అమ్మాయి ఏదన్నా కానివ్వండి, ఒకరు చాలా పెద్ద ఏజ్, ఒకరు చిన్న ఏజ్. అంటే తాత ముత్తాతల వాళ్ళు మనవరాలను చేసుకున్నట్టుగా చేసేసుకుంటున్నారు. ఏంటిది అంటే, మనము అసలు ప్రేమకు వయసు అనేది ఉండదు అంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ప్రేమ అంటే అర్థం కాలేదు. ప్రేమ అంటే ఏంటిదండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ లవ్ యూ కల్పన గారు అన్నాను నేను. అయితే వెంటనే ఇప్పటి కాలంలో కనుకుంటే, అమ్మో నేను అట్లాంటి అమ్మాయిని కాదు అంటారు. ఎందుకు అంటే అంటాను ఇప్పటి కాలంలో ప్రేమ అంటే =SCX అయిపోయింది. ప్రేమ అంటే శారీరక సంబంధం వల్ల అమ్మాయి నన్ను ఐ లవ్ యూ అంటుంది ఏంటి, అబ్బాయి కదా నాకు చెప్పాల్సింది, అమ్మాయిలు చెప్తున్నారు ఏంటి అంటే, ఎందుకు అంటే ప్రేమ మన శాస్త్రం ప్రకారం చెప్పాలంటే, ప్రేమ అంటే శివ, ప్రేమ అంటే కళ్యాణం. శివ అంటే శివుడు కాదండి. సంస్కృత భాషలో శివ అంటే కళ్యాణం. కళ్యాణం అంటే పెళ్లి కాదు. కళ్యాణం అంటే మంచి జరగాలి. ఓకే, నేను ప్రతి మనిషిని ప్రేమిస్తాను, మంచి జరగాలి. ఓకే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే కల్పన గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అదే మీరు పెద్దవారు ఉండొచ్చు, నాకు ఫ్రెండ్ ఉండొచ్చు, లేదంటే ఒక చిన్నవారు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి స్టాఫ్తో కూడా నేను అందరిని ప్రేమిస్తానండి, ప్రేమతో మీకు చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు పనులు చేయకండి అని అసలు మనం సహజంగా వాడచ్చు. కానీ ఇప్పుడు ప్రేమ అన్న పదం వాడాలంటే భయం వేస్తుంది. ఎందుకు అంటే, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కదండి, ప్రేమ ఉంటుంది కదండి చెప్పే దాంట్లో అంటే, వాళ్ళు దాంట్లో అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలి, లేదంటే ప్రేమిస్తున్నాం అంటే పెళ్ళి, లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ దాకా వెళ్ళిపోతున్నారు. కానీ ప్రేమ అంటే మనకు మంచి కోరుతున్నాము అని లేదు. ఎందుకంటే మనం అమ్మని ప్రేమిస్తాం, నాన్నని ప్రేమిస్తాం, అక్కని ప్రేమిస్తాం, చెల్లిని ప్రేమిస్తాం, బావగారిని ప్రేమిస్తాం, అందరిని ప్రేమిస్తాం, చిన్న పెద్ద అందరినీ. మరి అక్కడ ప్రేమ అంటే ఏంటిదండి? ఆ వాక్యంలో ప్రేమ అంటే ఏంటిది? అందరికి మంచి కోరుతున్నాము అన్నది అసలు ప్రేమ. అందరినీ ఇష్టపడుతున్నాం కాబట్టి ఎవరినైనా మనం ప్రేమించవచ్చు. ఓకే, వాళ్ళది మంచి కోరుకుంటారు. ఒక ఫ్రెండ్ని ఒక అబ్బాయి అండి, అబ్బాయి నాకు ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనలేదు, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీనింగ్ వేరే వచ్చింది. మళ్ళీ ఒక బాయ్ నాకు ఫ్రెండ్, నేను తనని ప్రేమిస్తున్నాను అంటే ఏంటి, తనకు మంచి జరగాలని కదరా నేను చెప్పేది నీకు అంటాను నేను. కానీ ఇప్పటి కాలంలో ఏ అబ్బాయితోనైనా నేను ప్రేమ ఉందని చెప్తున్నాను అంటే, వాళ్ళు ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లేదంటే నాతో ఉండాలనుకుంటుంది అనుకుంటారు వాళ్ళు. సో ప్రేమకు అది అసలు మీనింగ్ కాదండి. అంటే ప్రేమ అనేది ఒక అబ్బాయి అమ్మాయి వరకు పరిమితమా, లేకుంటే కుటుంబ వ్యవస్థకు, పారివారిక వ్యవస్థకు కూడా
మన దగ్గర ఉంటుందా? నేను చెప్పాను కదా ఇప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటిది? నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను, నాన్నని ప్రేమిస్తున్నాను, మా తాతయ్య, మా చెల్లిని, మా అక్కని, మా తమ్ముడిని, సమాజంలో అందరినీ కూడా మనము ప్రేమించాలని మనకు సనాతన ధర్మం చెప్తుంది. సో ప్రేమ అంటే ప్రేమ ఎలాగా మనం డెఫినేషన్ ఎలా ఉండాలి అంటే మనకు నారద భక్తి సూత్రంలో నారద వాళ్ళు చెప్తారు. ప్రతి క్షణస్య వర్ధమానం ఈజ్ ఈక్వల్ టు లవ్ అని చెప్తున్నారు. అంటే ఏంటిది? నేను ఒక మనిషిని ప్రేమిస్తున్నానండి. ఓకే, లెటెస్ట్ టేక్ ఒక అబ్బాయి అమ్మాయి తీసుకుందాం. ఓకే. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సో ప్రేమిస్తున్నాను అంటే ఏంటిది? ఆ ప్రేమ ఈ రోజు కన్నా రేపటికి తన మీద ఎక్కువ అవ్వాలి నాకు. రేపటికన్నా ఎల్లుండి ఎక్కువ అవ్వాలి. దాన్ని Okay. మనం ప్రేమ అంటాం. ఓకే. అంటే ఏంటిది? ఇప్పుడు గొడవలు అవుతున్నా పెరుగుతూ పోవాలి కానీ తగ్గకూడదు. నేను అప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు నేను ప్రేమించడం లేదు, ఇప్పుడు నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను అంటారు చూడండి. అవును. అంతే, మీరు అసలు ఆ అబ్బాయిని ఎప్పుడు ప్రేమించలేదని మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు. ఓకే. ఎందుకంటే ప్రేమించాలి అంటే ప్రేమ యొక్క లక్షణం పెరుగుతూ పోవాలి. పెరిగేదే ప్రేమ. అది తగ్గుతుంది అంటే అది ప్రేమ కాదని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం లవ్ చూస్తున్నాం. లవ్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసుకుంటారు. ఇంతకుముందు ప్రేమ అంటే జన్మ జన్మలది అంటారు. ఇప్పుడేమో సంవత్సరాలు నెలలు వచ్చింది. ఇప్పుడు రోజులకు వచ్చింది. ఈ రోజు ప్రేమ అంటున్నారు, మరుసటి రోజు బ్రేకప్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. ఎందుకు అంటే ఎంతమంది అబ్బాయిలు డిప్రెషన్లోకి వెళ్ళడం నేను పర్సనల్గా చూశాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా టీచర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఏదో పని ఉండి. అయితే వాళ్ళ చుట్టాల్లో ఒక అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఓకే. అయితే మేడం పరిచయం చేశారు. శిల్ప, నువ్వు చూసావా అబ్బాయిని? ఎలా అయిపోయాడు చూడు, అసలు చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి. ఒక అమ్మాయి ప్రేమలో మోసం చేసింది. ఏంటంటే ప్రేమించింది, పెళ్లి చేసుకోను అంటుంది. అబ్బాయి లిటరల్లీ చదువుకున్న అబ్బాయి, ఇంజనీర్ అబ్బాయి. అప్పుడు ఓకే. పిచ్చెక్కింది అసలు అబ్బాయికి అని చెప్పారు. ఎందుకు అంటే ప్రేమ అంటే తెలియడం లేదండి. ఇప్పుడు నేను అట్రాక్షన్ అనమాట. ఏంటిదంటే నాకు ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రేమనేమో అనుకుంటున్నారు. మనం ప్రేమ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఇప్పుడు ఆకర్షణ. ఎక్కడి నుంచి ఇన్ఫాక్చుయేషన్ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అంటే సినిమాల్లో నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయి ఒక హీరోయిన్ని ఇష్టపడ్డామని ఎలా చూపిస్తారు సినిమాలో? ఒక ఉదాహరణ చెప్పాలంటే హీరో వస్తున్నాడండి, ఆ అమ్మాయి కరెక్ట్గా ఇలా జుట్టు అనేసి ఇట్లా ఎగురుకుంటూ, ఆ అమ్మాయి ఏదో చిన్న పిల్లలతో ఇట్లా ఆడుకుంటూ, ఏదో పూలతో ఇలా చూసుకుంటూ చూసి అబ్బాయి ఎంత బాగుంది, ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని వెంటబడతారు. సో వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు? ఒక అమ్మాయిని రూపాన్ని చూసి నేను ప్రేమిస్తున్నాను అబ్బాయి వెంటబడుతున్నారు. ఇప్పుడు చాలామంది ఉంటారు, చాలామంది చూసి మీరు బాగున్నారు, మిమ్మల్ని అనుకోవచ్చు నన్ను అనుకుంటారు ఖచ్చితంగా. ప్రతి మనిషిలో అందం ఉంటుంది. చూసి బాగున్నారు అంటే నువ్వు బాగున్నావు, ఆ హీరో ఇలాగే ప్రేమించాడు కదా, అంటే ఇది నాకు కూడా ప్రేమనేమో, నువ్వు బాగున్నావు, నాకు ఇష్టమో, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటారు. అది ప్రేమ ఎలా అవుతుందండి? సో ప్రేమ అనేది ఆదర్శంగా అసలు అర్థం చేసుకోకుండా సినిమాల్లో చూసి హీరోయిన్ వెంట ఎలా పడుతున్నారో, ఒక శరీరాన్ని, ఒక రూపాన్ని, వాళ్ళ పెదాలని, వాళ్ళ కళ్ళని చూపిస్తుంటారు కదా డీటెయిల్గా ఇలాగా. అది చూసి నేను ప్రేమిస్తున్నాను అంటారు. అంటే ఇప్పుడు ఇది అందంగా ఉందని ప్రేమించారు ఎవరు, ఇది అందంగా ఉందని ప్రేమించారు. లేపు నేను ముసలిదాన్ని అయిపోయింది, ఇది అన్ని ఇట్లా వచ్చేసి మొత్తం పోయింది, అప్పుడు నన్ను ప్రేమిస్తారా? అంటే మీరు శరీరాన్ని ప్రేమిస్తున్నారు. శరీరాన్ని ప్రేమించేది ప్రేమ కాదు. శరీరం ఇష్టం అవ్వడం అంటే అది ఆకర్షణ. తనను చూసి నేను ఆకర్షింపబడ్డానో మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే ఏంటిదండి? అసలు వింతగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. సినిమాలు చూసే కదా. సరే ఒకసారి చూశాను, నచ్చాడు, నా అబ్బాయి వెంట పడుతున్నాను, ఏదో అనుకున్నాము. పెళ్ళి అయిపోయిన తర్వాత లేదంటే తర్వాత తెలుస్తుంది అనమాట, అబ్బాయికి లేని అడిక్షన్స్ ఉన్నాయి, అసలు మంచివాడు కాదు, చెడ్డవాడు, అసలు నాకు సెట్ అవ్వడు, అసలు మంచివాడు కాదు అని తెలిసింది. అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటాం మనము? నేనైతే ప్రేమిస్తున్నాను కదా. అసలు ప్రేమ ఎట్లా అవుతుంది? అది ప్రేమ ఎలా అవుతుంది? మనం ప్రేమించాల్సింది మనిషి లక్షణాన్ని, గుణాన్ని. ఎందుకంటే ఒక మనిషితో రేపు ప్రేమించిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఉండేది వాళ్ళ క్వాలిటీస్తో మనం ఉంటాము. ఆ మనిషి మనల్ని ప్రేమించాలి, ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటాము, ఒకరికొకరు ఎలా సహాయపడతాము మనము అన్నదే కదండి ఒక సంసారం అనేది. దాన్నే కదా ఒక బంధనము, ఒక వైవాహిక జీవనము అంటారు దానికి. సో ఇది అర్థం చేసుకోకుండా నన్ను చూసి నేను నచ్చాను అంటే రేపు ఓల్డేజ్ వస్తుందని మీకు తెలియదా? అప్పుడు దేన్ని ప్రేమిస్తున్నారు మీరు? ఈ శరీరాన్ని. ప్రెగ్నెంట్ అవుతుంది, ప్రెగ్నెంట్ అయ్యాక కడుపుంత వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం చూస్తున్నాం కదా, చాలా రీల్స్ దాని మీద తీశారండి. ఏంటిది అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక తను కొంచెం ఇదన్నీ అవ్వడం, స్ట్రెచ్ మార్క్స్ రావడము, ఇప్పుడు నాకు నచ్చడం లేదు అనేసి వదిలేయడము. సో అది ప్రేమ ఎక్కడైంది? నిజంగా ప్రేమించాలి అంటే ఒక స్త్రీ పురుషుల్లో కూడా ఖచ్చితంగా మార్పులు అనేవి సహజంగా వస్తాయి ప్రాకృతికంగా. అప్పుడు కూడా తను నాకు నచ్చుతుంది, అప్పుడు కూడా నువ్వు నాకు ఇష్టమో, తనలో ఉన్నప్పుడు ఆ మనసు అలాగే ఉండాలి. ప్రతి క్షణస్య వర్ధమానం. 70 years అయి మాట్లాడకుండా, పళ్ళు లేకుండా మాట్లాడుతున్నా కూడా ఎంత ముద్దొస్తున్నావే అనగలగాలి. ఓకే, అలా అంటే ప్రేమ. కానీ ఆ యంగున్న బాడీని ప్రేమిస్తున్నారు అంటే మీరు శరీరాన్ని మాత్రం ప్రేమిస్తున్నారు. సో ప్రేమ అనేది తెలియకుండా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు అనమాట. అంటే మీ దృష్టిలో ప్రేమకున్న డెఫినేషన్? ప్రతి క్షణస్య వర్ధమానం, నారద భక్తి సూత్ర. నేను ఏది చూసినా కూడా సనాతన ధర్మ ప్రకారంగా చూస్తానండి. మనకు శాస్త్రం ఏం నేర్పించింది?
ఎక్కడ ఎవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటే అది దినే మనం పెరుగుతూ పోవాలి, వర్తమానం చెందాలి. వర్ధమానం చెందాలి. తగ్గింది అంటే ప్రేమ ఎలా అవుతుంది? అసలు ప్రేమ అంటే ఇప్పుడు టాపికే ఎలా అయిపోయిందంటే మీరు ఎప్పుడు అడిగినట్టు అమ్మాయి అబ్బాయి వరకే సీమితం అయిపోయింది. అసలు ప్రేమ అంటే మనుషులు తల్లిదండ్రులు ప్రేమించడం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ గర్భాన్ని ధరించి తల్లి నా బిడ్డ అనుకుంటూ మిమ్మల్ని ఎన్నోసార్లు అలా చేయబెట్టుకుంటూ గర్భం మీద మిమ్మల్ని బయటకు వచ్చేదాకా తను రోజు తల్లడిల్లిపోయింది. మీరు బయటకు వచ్చాక మిమ్మల్ని చూసి మీరు తుంటుంటే, మీరు ఆడుతుంటే, మీరు పడిపోతే తను ఏడ్చింది. మీరు ఏదన్నా సాధిస్తే తను సంతోషపడింది. మీకోసం నానా కష్టాలు పడ్డారు అమ్మ నాన్న. అంతే కదండి. ఎన్నోసార్లు మీరు విసుక్కుంటారు. మాటికి మీరు పార్టీ ఇవన్నీ చేస్తుంటే అమ్మ చీ అనకుండా తీసింది కదా, చేశారు. మీకు ఎంత సేవ చేశారు. రేపు మనం ఏదన్నా గెలిస్తే మన కోసం సంతోషపడిన పేరెంట్స్ ఉన్నారు. ప్రేమ అంటే అదే కదండి. అంటే మనం ఏదైనా వృద్ధి చెందుతుంటే వాళ్ళు మనం సంతోషపడాలి. మనకి ఏదన్నా బాధ ఉంటే చీమ కొడితే వాళ్ళకి పాము కొట్టినట్టు వాళ్ళకి బాధేస్తుంది. అలాంటి పేరెంట్స్ మనల్ని చిన్న నుంచి పెద్దగా చేసి ఒక ఎదుగుదలకు ఒక స్టాండర్డ్ మన లైఫ్లో తీసుకొచ్చి ఆర్థికంగా అంటే మనం పడుకోవాలని రాత్రి అమ్మ ఎన్నోసార్లు పడుకోలేదు. ఒక తల్లి అయితే కానీ అర్థం కాదండి. ఆ చిన్నపిల్లలు అంటే నేను తల్లిని కాదు కానీ మా అక్క వాళ్ళని చూశాను నేను. ఆ చిన్నపిల్లలు పడుకునేదాకా వాళ్ళు పడుకునేవాళ్ళు కాదు. లేస్తారేమో అనేసి అమ్మో 2 hours అయింది డాక్టర్ చెప్పారు 2 hours ఒకసారి తాకిపించాలంటే అలారం పెట్టుకొని మళ్ళీ నిద్రలో అలా లేస్తాను పాలు తాకిపించడం. అది ఎంత త్యాగం అండి. అదెంత ప్రేమ అంటే త్యాగం అండి. అసలు మన సుఖాన్ని ఒకరి సుఖం కోసం త్యాగం చేయడమే ప్రేమ అంటారు. అలా స్లీప్లెస్ నైట్స్ ఎన్నో స్పెండ్ చేసి ఆ పిల్లని పెద్దగా చేసి స్కూల్ నుంచి వచ్చారా లేదా, బయట నుంచి ఎంత పనిలో ఉన్నా ఇంటికి వచ్చి పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన పేరెంట్స్ని మనం ప్రేమించలేకపోతున్నాము. ఒక అబ్బాయి అమ్మాయిని ఏం ప్రేమిస్తారండి? అది నిస్వార్థమైన ప్రేమ అండి, తల్లిదండ్రుల ప్రేమ అండి. మీరు తల్లిదండ్రులను నిస్వార్థంగా ప్రేమించగలిగితేనే అలాంటి మనిషి ఒక అబ్బాయినన్నా అమ్మాయినన్నా ప్రేమించగలుగుతారు. ఒక మూవీలో ఒక డైలాగ్ అండి నాకు చాలా నచ్చింది అసలు. ఆ హీరో అమ్మాయి వాళ్ళ అమ్మని చాలా ప్రేమిస్తాడనమాట. అయితే డైలాగ్ యాక్చువల్ నాకు చాలా నచ్చింది. సో మనం సినిమాల నుంచి కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు, మనం అర్థం చేసుకోండి. తను ఏమంటాడు అంటే ఫస్ట్ అసలు అమ్మాయిని నేను ఇవ్వను అంటాడు అనమాట. నేను నా కూతురు నీకు ఇవ్వను, అసలు నీకు ప్రాపర్టీ తక్కువ, ఏదో ఎందుకో వద్దంటాడు. తర్వాత తను వాళ్ళ అమ్మ కోసం చేసిన పోరాటము ఇవన్నీ చూసి నువ్వు మీ తల్లిని ఎంత ప్రేమిస్తున్నావు అంటే రేపు నా కూతురుని ఎంత బాగా చూసుకుంటావు అన్న భావనతో నేను నీ కూతురుని ఇస్తాను అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ అయిపోతున్నారు. నాకేం పనికి వస్తారు? ఇప్పుడు ఆడపిల్లలు ఎలా అడుగుతున్నారు అంటే నేను పెళ్లి చేసుకోవాలంటే మీ ఇంట్లో డస్ట్బిన్స్ ఎన్నని అడుగుతున్నారు. డస్ట్బిన్స్ అంటే వేస్టేజ్ అంటే పేరెంట్స్ దేనికి పనికిరాలు ఎంతమంది ఉన్నారు. అసలు లిటరల్గా పెళ్లి చేసుకుంటుంటే అడుగుతారన్నమాట, అసలు మీ పేరెంట్స్ ఉన్నారా, లేదంటే వాళ్ళకి ఎక్కడ ఉంటారు, మనతోనే ఉంటారా, పెళ్లి చేసుకుంటే మరి వాళ్ళకి పెన్షన్ వస్తుందా, మనం వాళ్ళకి ఖర్చు పెట్టాలా, వాళ్ళు వేరేగా ఉంటారా, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, ఇవన్నీ అడుగుతున్నారు. సో మీకు చిన్నతనం నుంచి పెద్ద చేసి నీకు ఒక అబ్బాయిని ఇస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు, లేదంటే ఒక అమ్మాయిని పెద్ద చేసి నీ చేతుల్లో పెడుతున్న ఆ అమ్మాయి ఒక తల్లిదండ్రులు, వాళ్ళు అయిపోయారా? ఇంకా ఆడపిల్ల లేదంటే అబ్బాయి దొరకంగానే వాళ్ళు ఇచ్చారనే కాబట్టే కదండి మీకు అబ్బాయి అన్న అమ్మాయి అన్న మీ జీవితంలో దొరికింది. సో ఆ ప్రేమను మర్చిపోయి మనము ఈ అమ్మాయిని ఏం ప్రేమిస్తారు? మీ సొంతం తల్లిదండ్రులు ప్రేమించకుంటే. సో ఇప్పుడు దేనికి పనికి రాని మీ అమ్మ నాన్నని మీరు ప్రేమిస్తేనే రేపు మీరు అమ్మాయిని ప్రేమించగలుగుతారని అబ్బాయి అమ్మాయి ఇద్దరు గ్రహించాలి. ఎందుకంటే ఒక అబ్బాయి అండి సింపుల్గా వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడం లేదు, మన మనసులో ఒక థాట్ రావాలి, అమ్మ నాన్న మంచిగా చూసుకోవడం లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏం పనికి రావడం లేదు, ముసలి అయిపోయి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుందని. రేపు నాకు ఏదన్నా రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాగ నన్ను చూసుకుంటాడా? ఎందుకంటే చూస్తున్నా కదా ఆడపిల్లల్లో కూడా అబ్బాయిల్లో కూడా ఎంగేజ్లోనే సడన్గా యాక్సిడెంట్ అవ్వడము, కాలు పోవడము, లేదంటే స్మృతి పోవడము, సడన్గా హార్ట్ అటాక్ రావడము. రీసెంట్గా ఒక కపుల్ చూశానండి, నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి సడన్గా ఇలా కూర్చున్నవాడు సడన్గా ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడంట, పెరాలసిస్ వచ్చింది. అదంతా చూసేసరికి బ్రెయిన్కి 6 operations జరిగాయి. ఆ అమ్మాయి పెళ్ళి జస్ట్ 6 to 8 months అంట, ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆయన సడన్గా లేసేవాడంట, తనేం చేయకుంటే కొట్టేవాడంట. కానీ తను ఆ స్టేజ్ నుంచి 3 years ఆ డాక్టర్ చెప్పారు నాకు, 3 years అబ్బాయి సేవ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది శిల్ప అమ్మాయిని అంటే అది నేను ప్రేమ అనుకున్నానండి. అంతే కదా. సో మనం ఒక మాట ఆలోచించాలి, రేపు దేనికి పనికిరాని మీరు పేరెంట్స్ వదిలేస్తున్నారు కదా, రేపు నాకేదన్నా ప్రాబ్లం వస్తే అబ్బాయి నన్ను చూసుకుంటాడా? మరి వాళ్ళ పేరెంట్స్ని అడగట్లేదు ఈ అమ్మాయి, మరి రేపు నన్ను ఎలా చూసుకుంటుంది అని అబ్బాయిలో కూడా క్వశ్చన్ రావాలి. ఎందుకంటే అందరి లైఫ్ సేమ్ కాదండి. ఇప్పుడు మనం అథ్లెటిక్స్ ఎన్నో మనం మోటివేషనల్ మూవీ చూస్తుంటాం, మనం షార్ట్స్ ఏముంటుందంటే నాకు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నాకు సడన్గా ఈ రోగం వచ్చింది, ఇలా అయిపోయింది, అసలు నేను ఇంకా జీవితంలో పైకి రాలని అనుకున్నాను, అప్పుడు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడు మనకు మన ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలనుకుంటాం. సో ఆ టైంలో నా భార్య లేదంటే నా భర్త నాకు సపోర్ట్గా ఉండాలి అంటే
తను నిస్వార్థంగా దేనికి పనికిరాని, ఎందుకంటే ఓల్డేజ్ అయిపోయారు కాబట్టి, దేనికి పనికిరాని పేరెంట్స్ని ప్రేమించగలిగితేనే రేపు నన్ను ప్రేమించగలుగుతాడు అని పెద్ద సర్టిఫికేట్ ఒకటి. సో ఎప్పుడన్నా నేను చెప్తాను, మీరు ఒక పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి, అమ్మాయి అన్న అబ్బాయి అన్న బాగా చూసుకుంటున్నారు అంటేనే రేపు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అక్క ఇంకొకటి, ప్రేమలో ఒకరికొకరు బాగా నచ్చుతారు. ఎంతగా నచ్చుతారంటే ఒకరి మీద ఒకరు ప్రాణం పెట్టేంతవరకు నచ్చుతారు. పెళ్ళైనాక ఏంటో ఒకరి మీద ఒకరి అభిప్రాయాలు మారుతున్నాయి, లేదా లవర్స్కి లాంగ్ స్టాండింగ్ ఉంటే ఒక 2 years 1 year 3 అలా పెరిగినా కొద్దీ లవ్ పెరగాలి కానీ లవ్ తగ్గిపోతుంది, బ్రేకప్లు ఎక్కువైపోతున్నాయి, అసలు ప్రేమ విలువ మారిపోతుంది అక్కడ. అంటే ప్రేమించినప్పుడు నచ్చింది, లాంగ్ రన్లో అది నచ్చట్లేదు, క్వాలిటీస్ నచ్చట్లేదు, ఏంటది? ఎందుకు అంటే మనం ఒక మనిషిని, అంటే ఈ మనిషి నాతో ఉంటే బాగుంటుంది, లేదంటే నేను తనతో ఉండాలి అనుకుంటున్నాము, అక్కడ మీ ప్రేమ మొదలైంది, ప్రపోజ్ చేశారు, లేదంటే పెళ్ళి అనుకున్నారు, సరే. అక్కడ ఏమైపోతుందంటే మనిషికి బాధ పెట్టేది ఇతరులు కాదండి, మన ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఓకే, ప్రతి మనిషికి ఏముంటుందంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అంటే చాలా సుఖంగా ఉంటాను అని అనుకుంటాం మనము. బట్ సింపుల్ థింగ్ వి షుడ్ అండర్స్టాండ్, ఏం అర్థం చేసుకోవాలంటే అబ్బాయి వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నేను వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, ఇద్దరి పెంపకం వేరేగా జరిగింది, ఇద్దరు ఒక వేరే సంస్కారం నుంచి వచ్చారు. సో ఇద్దరు ఒకటి వచ్చాక ఖచ్చితంగా క్లాషెస్ అనేవి వస్తాయండి. ఎనీ మ్యారేజ్ ఎవరిదన్నా తీసుకోండి, వెంటనే రావచ్చు, కొన్ని రోజు తర్వాత రావచ్చు, కానీ కొన్ని మార్పులు అనేవి ఉంటాయి. ప్రతి శరీరం వేరే, ప్రతి అలవాటు వేరే. అప్పుడు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? సో ఇప్పుడు ఏమైందంటే నేను ఇలా ఉన్నాను, సో తను ఇప్పుడు నేను క్లీన్గా ఉన్నాను, తను అన్క్లీన్ ఉన్నాడు, సో అంతే డివోర్స్, ఐ కాంట్ స్టే విత్ యూ అనేసి. లేదంటే వింతగా అనేది మారిపోతున్నాయి. వింతగా ఏంటంటే గురుకలు పెడుతున్నాడు రాత్రి నైట్ అనేసి డివోర్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా అంటే నాకు చాలా వింతగా అనిపిస్తుందండి. ఏంటిదంటే డివోర్స్ తీసుకుంటారు, డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏంటిది అంటే తనలో మొగతనం లేదు అని చెప్తారు చాలామంది. నాకు చాలా బాధ కల్పిస్తుందండి. ఎందుకు అంటే ఒక్క మనిషిలో శారీరక మార్పులు ఎలా ఉన్నా కూడా, నేను యాజ్ ఎ డాక్టర్ కూడా చెప్తాను, ప్రేమతో, ప్రాకృతిక వైద్యతో, ప్రేమతో అన్నిటికీ మనం సొల్యూషన్ అనేది ఇవ్వచ్చండి. ఓకే, ఏదన్నా ఒక రోగం, ఇప్పుడు మనం బయట పనిచేస్తున్న ఆడవాళ్ళు లేదంటే మగవాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు కనలేకపోతున్నారు, నాకు నువ్వు వద్దు అని అంటారు. లేదంటే మనం కొంచెం ఫ్రీగా మాట్లాడంటే నాకు సెక్చువల్లీ నువ్వు సాటిస్ఫై చేయలేకపోతున్నావు, నాకు నువ్వు వద్దు అని అంటారు. అయితే నేనేమంటాను, మీ పెళ్ళి మీ దీనికోసం మాత్రమే చేసుకున్నారు. మీరు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఒక శరీరంలో మార్పులు వస్తాయి. ఎందుకు? ఇప్పుడు చేసే ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ మార్పులు వస్తున్నాయండి. సెక్షువాలిటీలో కూడా ఇవి తగ్గిపోవడం ఎందుకు వస్తుంది అంటే మన బయట చేసే పని స్ట్రెస్, చాలా స్ట్రెస్. ప్రతి మందికి డబ్బు సంపాదించాలి, ఇవన్నీ స్ట్రెస్ ఉంటుంది. సెకండ్ థింగ్, మనం ఫోన్ చూడండి, ఇక్కడ పెట్టుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు, గ్యాడ్జెట్స్కి దగ్గర అవుతున్నారు, స్ట్రెస్కి గురవుతున్నారు. సో ఇప్పుడు అందరిలో చాలా రోగాలు వస్తున్నాయి. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళలో శారీరక మార్పులు తీసుకురావాలంటే ఫస్ట్ మెడిసిన్ ఇస్ లవ్ అండి. ఓకే, ప్రేమించండి, తనని ప్రేమించండి, లైఫ్ స్టైల్ మార్పులు తీసుకురండి. అప్పుడు ఒక పరస్పరంగా ఒక జీవితం అనేది బాగుపడుతుంది. కానీ చిన్న చిన్న దానికి నేను బూస్ట్ తీసుకొస్తే వద్దన్నాడు నానా, నేను వచ్చేస్తాను, అసలు ఇది జరిగింది ఒకటి. ఏంటిది అంటే నేను వస్తాను నాన్న, అసలు మా నాన్నే నన్ను తిట్టలేదు, నువ్వెవరు నాకు తిట్టడానికి, నేను వెళ్ళిపోతుంది అమ్మాయి. వెంటనే వాళ్ళ నాన్న, అసలు నేను ఇలా చేస్తున్నాడా నాన్న, నేను ఉన్నాను కూడా వచ్చేసే అంటాడు వెంటనే. ఈ పేరెంట్స్ తప్పులు ఒకటి. సో ఎక్కడుంది అడ్జస్ట్మెంట్? చిన్న దానికి ఒకరికి ఒక మాట అనకూడదు. సో ఇద్దరు చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కానివ్వండి, హస్బెండ్ వైఫ్ అన్నా కానివ్వండి, తోడుగా ఉండాలి అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవాలి. ఖచ్చితంగా కాంప్రమైజ్ అంటారు దీన్ని. కాంప్రమైజ్ అంటే మరీ ఎక్స్ట్రీమ్ మాట్లాడడం లేదు, కొన్ని విషయాలు మార్పులు ఉంటాయి. అప్పుడు ప్రేమతో ఎంతమంది మారుతారు కదండి. ప్రేమతో మార్చడానికి ప్రయత్నించండి. మ్యారేజ్ అంటే బిగినింగ్ అండి, మ్యారేజ్ ఇస్ నాట్ ద ఎండ్, మ్యారేజ్ ఇస్ అ బిగినింగ్. నేను ఇదే అడుగుదాం అనుకున్నా, ప్రేమకు పెళ్ళే ఫుల్ స్టాపా? అలా మీరు అడిగారు కాబట్టి నాకు వచ్చింది. ప్రేమ అంటే మ్యారేజ్ అంటే బిగినింగ్ ఆఫ్ లవ్ అండి. ఓకే, మ్యారేజ్ అంటే బిగినింగ్ ఆఫ్ లవ్, ఫుల్ స్టాప్ కాదు, బిగినింగ్ ఆఫ్ లవ్. ఒక పని ఎలా సక్సెస్ఫుల్ అవుతుందండి? ఇప్పుడు ఛానల్ పెట్టారు, మీరు ఛానల్ పెట్టంగానే సక్సెస్ఫుల్ అయిపోయిందా? మీరు రోజు దానికోసం కష్టపడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తారు, దానికోసం ప్రయత్నిస్తారు, ఏం టాపిక్ చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇవన్నీ ప్రయత్నిస్తుంటే అప్పుడు ఒక ఛానల్ ఇలా అవుతుంది. సిమిలర్లీ నా యొక్క సంబంధము నా భర్తతో, నా భార్యతో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికోసం నేను కొంచెం ప్రయత్నించాలి, తను కూడా ప్రయత్నించాలి. 2 సైడ్ నుంచి ఉండాలి. రోజు చేయాలి, ఒక రోజుతో కాదు. రోజు నేను ఏం చేస్తే నేను నా భర్తతో నాకు మంచి సంబంధం ఉంటుంది, నా ఫ్యామిలీలో నా బ్రదర్ సిస్టర్ వాట్ ఎవర్ ఎనీ సంబంధం. ప్రేమ అనేది ఎలా పెరుగుతుంది అంటే నేను ఏమి ఇచ్చాను అని మనం అడగాలి. ఓకే, మనం ఏమడుగుతున్నాం అంటే నాకు నువ్వేమిచ్చావు,
నువ్వేమిచ్చాను అడగడం కాదు, నేనేమిచ్చాను ఫస్ట్ మనం మనల్ని అడిగితే సంబంధం బాగుంటుంది. మనం ఓన్లీ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఫస్ట్ గివ్ అండ్ దెన్ టేక్. ఓకే అక్క, మ్యారేజ్ వ్యవస్థ అంటే వివాహ వ్యవస్థపై మీ అభిప్రాయం, స్పెషల్లీ అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఫస్ట్ వివాహ వ్యవస్థ గురించి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి అసలు? మన సనాతన ధర్మంలో అష్టవిధ మ్యారేజెస్ అని చెప్పారండి. 8 types ఆఫ్ మ్యారేజెస్. 8 types ఓకే. ఏంటో సో అది డీప్ గా చెప్పాను కానీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థమవుతుంది. సింపుల్ థింగ్ చెప్పాలంటే దాంట్లో గాంధర్వ వివాహం ఉందండి. అదొక్కటి తెలుసు. అమ్మాయిలు ఇష్టంతో చేసుకునేది మన దగ్గర ఉంది. రైట్. కానీ అమ్మాయి ఇష్టం అనేసి ఎత్తుకొని పోతారు చూడండి, ఎత్తుకొని వెళ్ళిపోవాలి, నాకు అమ్మాయి ఇష్టం కాబట్టి నేను తీసుకెళ్లిపోయాను అమ్మాయిని, అది రాక్షస ప్రేమ, రాక్షస వివాహం అది. అవును. సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోవడము. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ప్రసంగం చెప్తాను మీకు నేను. ఏమవుతుందంటే రైవత పర్వతం దగ్గరికి అర్జునుడు వస్తాడనమాట. అర్జునుడు పాండవుల్లో రాగానే మొత్తం అక్కడ మన ఎగ్జిబిషన్ లాగా మొత్తం ఉంటుంది అనమాట. అందరూ వస్తారు, అందరిలో ఒక అమ్మాయిని చూసి చాలా ఇష్టపడతాడు. సో అర్జునుడు ఎంగ కదా ఇంకా, అండ్ అందంగా ఉన్నాడు, ఆ అమ్మాయి కూడా అందంగా ఉంది, చూసి ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఒక 5-6 సార్లు చూసేస్తాడు ఇంకా తన దగ్గర. వెంటనే వెనక నుంచి కృష్ణుడు వచ్చి, ఏంటి అర్జున ఇష్టమైందా నీకు అంటే, వెంటనే అంటాడు నా సిస్టర్ అంటారన్నమాట కృష్ణుడు. ఓకే. తను సుభద్ర. వీడు వెంటనే సిగ్గుపడతాడు, ఇంకా బ్రదర్కి ఏం చెప్తాం మనం అనేసి. సో నాకు కూడా నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలనుంది, సో కానీ దీనికోసం నువ్వు కొంచెం కష్టపడాలి అంటారనమాట. సో ఇద్దరు ఒకరొకరు ప్రేమించుకున్నారు, చూసుకున్నారు. సుభద్ర కూడా దీన్ని నచ్చాడు, లవ్ గురించి చెప్తున్నా, ఇద్దరు నచ్చారు. సో అర్జునుడు అంటాడు నచ్చాడు కానీ మనం పెళ్లి అనేసరికి అన్నలు ఏమంటారు, ఇద్దరు అన్నలు ధర్మరాజు భీముడు. కృష్ణ అంటే నేను చూసుకుంటానులే, కృష్ణ అత్త కొడుకు, సపోర్ట్. అర్జునుడు కృష్ణుడికి అత్త కొడుకు అనమాట. అట్లాగే ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే సేమ్ ఏజ్ ఇద్దరిది. మనం చూస్తాం కదా ఫ్యామిలీలో సేమ్ ఏజ్ ఉన్నా అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది. చూసేసి నేను అది చూసుకుంటానులే ఆగు నువ్వు అని ఒక దూతుడిని, అంటే ఒక మన వాట్సాప్ మెసేజ్ అనుకోండి, అంటే కాల్ అనుకోండి, ఒక రాయబారి ఒక దూతుడిని పంపించేసి, మరి ఏమంటారు అంటే లేదు సుభద్ర యోగ్యమైనది, అర్జునుడు సుభద్ర పెళ్లి చేసుకోవాలి అని భీముడు యుధిష్ఠిరుడు ఇద్దరు ఓకే అంటారు. ఓకే అనేసరికి ఇదిగో అక్కడ నుంచి మనకు సిగ్నల్ వచ్చేసింది, ఇంకా నువ్వు చేసుకోవచ్చు అంటే, మరి ఎలా చేసుకోవాలి? ఇక్కడేమో బలభద్రుడు ఏమంటాడు అంటే కృష్ణుడు యొక్క అన్నయ్య. ఇప్పుడు ఫ్యామిలీలో చూడండి ఏమంటాడు అంటే, దుర్యోధనుడి యొక్క కొడుకుకు సుభద్ర నా చెల్లిని ఇవ్వాలి. ఈయనేమంటారు, ఆయన చెడ్డవాడు, కానీ అన్నయ్య ఏంటిది రూబాబ్ అనమాట. ఆయన వెంటనే వినరు బలభద్రుడు, నేను చెప్పానుగా నేను పెద్దాన్ని ఎందుకు వినాలి అనేసి. ఇప్పుడు ఇక్కడ తినకేంటిది అంటే, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, బాగున్నాడు, మంచి మనిషి, ఒక మంచి మనిషికి తన చెల్లెలు ఇవ్వాలని తనకు. అక్కడేమో దుర్యోధనుడు, వాళ్ళందరూ దుష్టులు. మరి దుష్టుల దగ్గర ఒక తమ్ముడు ఎలా ఇస్తాడు తన చెల్లెల్ని, అన్న, సో నువ్వు అంటాడు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, కృష్ణ గివ్స్ ఐడియా, నువ్వు తిని ఎత్తుకొని వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఫుల్ స్టోరీ తెలియదండి, ఓన్లీ హాఫ్ అనమాట. నాకు అమ్మాయి నచ్చింది ఎత్తుకొని వెళ్ళిపోయారంటారు. ఇక్కడ వీళ్ళకి సిగ్నల్ వచ్చింది, అన్నలు ఇద్దరు ఎస్ అన్నారు. ఇక్కడ ఎందుకు ఎత్తుకుపోయాలంటే పెద్దానికి మనం చెప్పలేము, ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు, నేను చెప్పిందే వినాలి అనేసి. సో లేదు తీసుకెళ్ళిపో అంటే అప్పుడు అర్జునుడు సుభద్రని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకందరూ అదేంటిది మన కుల పరంపర ఏమైపోయింది, అసలు ఇజ్జత్ పోయింది మనది, నేను కృష్ణ నీ వల్ల నేను అర్జునుడికి అంత రెస్పెక్ట్ ఇచ్చాను, తను ఒక వనవాసి రూపంలో ఉంటారన్నమాట, ఇంత రెస్పెక్ట్ ఇచ్చాను, నువ్వేంటిది అసలు తను తీసుకెళ్ళిపోయాడు కోపం చేస్తూ ఉంటే కృష్ణుడు ఇలా కామ్గా ఉంటాడు. అయితే ఏంటి అసలు నీకేమన్నా జిప్ ఏమైనా వచ్చా వేసుకున్నావా నోటికి, అసలు మాట్లాడవా అంటే, అసలు మీరు నన్ను మాట్లాడనిస్తే కదా అన్నయ్య అంటారనమాట. సో టాక్ట్ అనమాట. సో సరే చెప్పు ఏంటిది అంటే, మీరు ఒక మాట వినండి, అందరూ వినండి, అర్జునుడికి మనం వ్యతిరేకంగా వెళ్ళి యుద్ధం చేస్తే అర్జునుడు కన్నా వీరులు ఎవరన్నా ఉన్నారా? ఓకే. అందరూ ఎవ్వరు ఓడగొట్టలేరు కదా. సో వాళ్ళకి అక్కడే దే గాట్ ఇట్ దట్ మనము అర్జునుడికి వ్యతిరేకంగా వెళ్ళలేము. సెకండ్ థింగ్ ఈజ్, అర్జునుడు ఏ రకంగా కూడా అయోగ్యుడా, ధర్మబద్ధుడు, శౌర్యము, వీర్యము, అందము, డబ్బు అన్నీ కూడా చూస్తే ఒక మంచి కులంలో నుంచి పుట్టినవాడు కదా, అన్ని చూసినా కూడా యోగ్యుడే. సో మనం నో అని చెప్పడానికి కారణం ఏంటిది, మళ్ళీ వరస కూడా అంటాడు, రిలేషన్షిప్ అది అందరు చూడంగానే ఇంకా కరెక్టే కదా అని అనుకుంటారు. మూడో మాట ఏం చెప్తారు అంటే, మరి నేను రుక్మిణి హరణ చేసినప్పుడు మీరు నాకు హెల్ప్ చేశారు కదా బలభద్ర అన్నయ్య, మరి ఇప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, అది క్షత్రియ ధర్మమే. అంటే ఇప్పుడు కాలంలో మళ్ళీ అలా తీసుకోకండి, ఇప్పుడు చెప్పడానికి మనం క్షత్రియులు ఇప్పుడు ఉన్నారు, కానీ అప్పుడు క్షత్రియ ధర్మం వేరే, అది వర్ణాశ్రమ ధర్మము. సో అది యోగ్యమే కదా. సో ధర్మం అంటే అకార్డింగ్ టు లా, లీగల్లీ చేస్తున్నాడు అని చెప్పేసరికి అందరూ అంటారు, మరి ఎట్లాగా మరి ఎలాగా అంటే, ఏం లేదు వాళ్ళని పిలుచుకొని రండి ఇక్కడ పెళ్లి చేసేద్దాం అంటారు. అప్పుడు ఇద్దరిని పిలుచుకొచ్చి అక్కడ పెళ్లి చేశారన్నమాట.
సో Okay. ఎప్పటికన్నా మన భారతదేశంలో అమ్మాయి అబ్బాయిని చూస్ చేసుకోవడము, ఇష్టపడి పెళ్లి చేసుకోవడం మన దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ పేరెంట్స్ పర్మిషన్ అని తీసుకునేవారండి. పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకొని నాకు ఇది ఇష్టము, అందుకోసం స్వయంవరాలు కూడా మన క్షత్రియులు అరేంజ్ చేసేవాళ్ళు మనకు. ఓకే. ఇవన్నీ ఉండేవి, లేవు అన్నది కాదు. పెళ్లికి ముందు కూడా అమ్మాయికి నచ్చిందా లేదా చూసేవాళ్ళు, అమ్మాయికి నచ్చితేనే చేసే ఇట్లాంటివి. ఇంకా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. హాఫ్గా చెత్త ఏంటిదంటే మన సనాతన ధర్మం యొక్క నాలెడ్జ్ అబద్ధం చెప్పి సినిమాల్లోంచి నేర్చుకుంటున్నారు. అవును. సినిమాలు ప్రమాణం కాదు కదండి, గూగుల్ ప్రమాణం కాదు కదా. శాస్త్రాలు మేము చెప్పడానికి ఉన్నాము. అసలు ఎంతమంది భాగవతం, రామాయణం, మహాభారతం విన్నారు చెప్పండి? అసలు వినరు. ఆ గూగుల్ నుంచి ఏదో చిన్న చిన్న స్టోరీస్, రీల్స్ వస్తే హాఫ్ లెర్నింగ్ ఇస్ వెరీ డేంజరస్. తీసుకొని అవును మొత్తం వినాలి, వెనక ముందు మొత్తం వినాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలాగ ప్రేమ వివాహాలు మనకు ఉన్నాయి, కానీ పెద్దల మన దేవుళ్ళలో కూడా ఉన్నాయి ప్రేమ వివాహాలు. ఉన్నాయి, అనుమతి తీసుకొని పెళ్లి చేసుకునేవాడు. ఇప్పుడు చూడండి నలదమయంతి యొక్క స్టోరీ. మన భారతదేశము అంటే భరతుడు అంటే మన శకుంతల యొక్క కొడుకు. అంత శ్రేష్టమైన పరంపర మనది. ఇప్పుడు అది కూడా చెప్తాను, అంటే సూత్రవత్గా ఈ శకుంతల సమంత మూవీ ఉంది కదా, అది చాలా నాన్ సెన్స్ అండి. ఫస్ట్ థింగ్ అయితే శాకుంతలం అసలు తల్లి తండ్రి యొక్క రతిక్రీడ గురించి మనం మాట్లాడకూడదండి, అంటే కలయిక గురించి మాట్లాడకూడదు. అలాంటిది అక్కడ తన బాడీ గురించి అలా చూపించడము, అందాన్ని చూపించడము, అలా కలయిక చూపించడం, దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. అది కరెక్ట్ కాదు అని నేను అంటే చెప్తున్నాను, అది మూవీ కరెక్ట్ కాదు. సో మూవీస్లో నుంచి నేర్చుకోకండి, శాస్త్రబద్ధంగా గురువులు చెప్పే దగ్గర మీరు వెళ్ళి అర్థం చేసుకోండి, అది శాస్త్రం దాని మీనింగ్ ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది అనేసి మనం తెలుసుకోవాలి. సో ప్రేమ వివాహాలు ఉన్నాయి, ఐ బిలీవ్ ఇన్ లవ్, ప్రేమ అనేది ఉందండి ఖచ్చితంగా. కానీ ఆ ప్రేమ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, నా ఎక్స్పెక్టేషన్స్కి సరిగ్గా కాదు కాబట్టి డివోర్స్. చెప్పాను కదా, సింపుల్. స్నోరింగ్ చేస్తున్నాడు కాబట్టి నాకు కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం లావ్ అయ్యాయి కాబట్టి నాకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, నీ బిడ్డనే కదా తను కనింది, సో ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు కరెక్ట్ కాదు అంటారు. ఇంకా ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, మరి నేను అందంగా అవ్వాలి. అందం అనేది బాహ్య శరీరంలో ఉండదండి. భర్త యొక్క కళ్ళల్లో భార్య కోసం అందం ఉండాలి, కళ్ళల్లో ఉండాలి కదా, బయట కాదు. అరే నాకు బిడ్డను కనిచ్చింది తిను, నాకు నా తండ్రిని చేసిందని తను ప్రేమించాలి. కానీ ఎప్పుడు పడి శరీరాన్ని ప్రేమిస్తున్నావు అంటే వృద్ధ కాలంలో తను నిన్ను వదిలేసాలి. మరి అంటే ఎదుటివారి బలహీనతలను కూడా మనం ప్రేమించాలి. ఒకసారి ప్రేమించామంటే వాళ్ళ బలహీనత అంతే, వాళ్ళని కూడా మనం అందరం ఇంపర్ఫెక్ట్ అండి, మీరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు. సో ఎవరినైనా మనం పెళ్లి చేసుకుంటున్నాము, ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళ యొక్క దోషాలని కూడా మనము స్వీకరించాలి. ఓకే. చేంజింగ్, కొంతమంది ఎలా ఉంటారంటే దోషాలు ఉన్నాయి కదా అని చేంజ్ అంటారు. మారడం అంత ఈజీ కాదండి. మరీ దుర్లక్షణాలు, ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు అంటే భార్య ప్రయత్నించాలి అది మానిపించడానికి. కానీ నాకు ఇదే అలవాటు ఉంటేనే నువ్వు నా భర్తవి అన్నది కాదు. మార్పుల్లో కూడా ఇద్దరు, ఇప్పుడు ఎలా అంటారు కదండి, ఇప్పుడు ఇలా కలయికని చూపిస్తాం కదా మనము, హ్యాండ్స్ ఎందుకు ఇలా పెట్టారు దేవుడు అంటే, నా యొక్క చెయ్యి తన యొక్క చెయ్యి, అంటే నాలో ఉన్న లోపాలు తను కంప్లీట్ చేస్తున్నాడు, తనలో ఉన్న లోపాలు నేను కంప్లీట్ చేస్తున్నాను అన్న దాంతోనే మనం అసలు ఇలా కలయికని మనం చూపిస్తాం అసలు. ఓకే. సో అది అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ప్రేమ అనేది అర్థం చేసుకుంటేనే ఆ వివాహం అనేది ఒక మంచి దిశకి వెళ్తుంది అనమాట. సో వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మా గురువులు ఒక మాట చెప్తారు, ఏంటిదంటే ఒక బండి లాగా, ఒక కారు ఒక దిశలో వెళ్ళాలి అంటే 2 చక్రాలు ఒక దిశలోనే వెళ్ళాలి. లేదు నేను కుక్కడవల్లి వెళ్తాను, నేను దిల్షునగర్ వెళ్తానంటే ఎలా నడుస్తుంది, బండి వెళ్ళదు. సో ఇద్దరు ప్రయత్నపూర్వకంగా చేస్తేనే మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దేవుళ్ళ విషయానికి వస్తే శివుడు, పార్వతి, సీతారాములు, వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళది కూడా ప్రేమ వివాహం అలానే అంటాం కదా. అంతే. సీతారాములది కూడా ప్రేమ వివాహమా? లేదండి, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. ఇది శివుడు పార్వతిది? శివుడు పార్వతిది కూడా యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్. మరి అలా చెప్తారు. అంటే ఎలా ఉంటుందంటే శివుడు పార్వతిది ఎలా అయిందంటే, తను నెక్స్ట్ జన్మ అనమాట, తనకు చిన్నప్పటి నుంచి గుర్తుంటుంది తనే భర్త అనేసి. గుర్తుండేసరికి అమ్మ నాన్న చెప్తుంది నాకు తనే భర్తగా కావాలి అనేసి. అప్పుడు దక్షుడు వద్దు అంటాడు ఫస్ట్. అప్పుడు గురువులు వచ్చి లేదు తనకన్నా యోగ్యమైన వరుడు ఎవరు లేరు, ఆ అబ్బాయికి ఇవ్వండి అని నారద మహర్షి అంటే గురువులు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు అనేది అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. సో లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. ఓకే సరే. మరి రాధాకృష్ణుల ప్రేమ, ఎందుకంటే ఎక్కడ ఏదైనా లవ్కు డెఫినేషన్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరిని మనం తీసుకుంటాం. వీళ్ళు ప్రేమ గురించి నిజంగా చెప్పాలంటే శ్రీ రాధమ్మ తల్లి గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికి లేదండి. అందుకోసం మనం రాధా చరిత్ర ఎక్కువగా చెప్పము. ఎందుకు అంటే నేను చెప్తున్నాను కదా, ప్రేమ అనేసరికి మళ్ళీ బాడీ ప్లాట్ఫామ్ మీద వచ్చేస్తున్నారు అందరూ. కానీ రాధ అంటే ఎవరు ఫస్ట్ అది తెలుసుకోవాలి మనకు. బ్రహ్మ వైవర్త పురాణము, గర్గ సంహిత ఇవి చూస్తే బ్రహ్మ వైవర్త పురాణంలో రాధాకృష్ణులకి పెళ్ళైనట్టు ఉంది. అవునా? ఉంది. మనకు సహజంగా సామాజికంగా ఎందుకు చెప్పరు, ఎందుకంటే రాధాకృష్ణ చరిత్ర తెలియాలి అంటే దేహాతీత అవస్థలో ఉన్న వాళ్ళకి రాధ ఎవరు అర్థమవుతుంది. రాధ అంటే ఎవరు,
కృష్ణుడికి నేను ఆడదానిగా ఉంటే ఎలా ఉంటాను అనిపించినప్పుడు తనలో నుంచి ఒక రూపం బయటికి వచ్చిందంట. తనలో నుంచి ఒక బయట రూపం వచ్చింది ఓకే. కాబట్టి ఇప్పుడు నన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటానండి? ఓకే. నాదొక ఆ! ఐడియల్ చేశారనుకోండి, నన్నైతే నేను పెళ్లి చేసుకున్నాను కదా, నేను ఒక వేరే మనిషిని పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోండి. సో ఇద్దరు ఒకరినొకరు ఎలా పెళ్లి చేసుకుంటారు? ఇద్దరు ఒకటే. రాధా కృష్ణమ అంటే ఇద్దరు ఒకటే. కాబట్టి ప్రేమానికి ప్రతీకం అంటే నాలో ఉన్న అర్ధభాగమే, లేదంటే నాలో ఉన్న భాగమే నువ్వు అని ప్రతీకగా మనం రాధాకృష్ణ ప్రేమని చెప్పుకుంటాము. ఇంకా కుంజ నికుంజ లీల ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళిద్దరు రాసక్రీడలు వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే రాస్ ఈజ్ నాట్ సెక్స్ అండి. ఫస్ట్ థింగ్ ఓకే. ఓకే. రాస్ రలయోహో అభేదత్వాత్ నాట్యము జీవ శివుడి యొక్క నాట్యాన్ని మనము రాస్ అంటాం అనమాట. ఓకే. అంటే ఇద్దరు చేసిన ఒక డాన్స్ అనమాట. జీవ శివుడు నృత్యం. ఒక నృత్యాన్ని మనం రలయోహో అభేదత్వాత్ అని రాసలీల అంటారు. అందుకోసం శ్రీమద్ భాగవతం రాసలీల మనం గనక చూస్తే అక్కడ బ్రహ్మదేవుడికి డౌట్ వస్తుందన్నమాట. ఏంటిది ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని చెప్పే కృష్ణుడు ఇదేంటిది ఆడవాళ్లతో నృత్యం చేస్తున్నాడు అని బ్రహ్మదేవుడికి అనిపించింది. అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటాడంటే, ఓహో ముసలివాడ నాకెన్నో జ్ఞానం చెప్తావా అనేసరికి ఒకటి లీల చేస్తారనమాట. ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు సడన్ గా చూసేసరికి అక్కడ ఎవరు ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. అక్కడ ఓన్లీ ఋషులే అనమాట. హరే కృష్ణ అనుకుంటూ నృత్యం చేస్తుంటూ అందరు ఋషులు కనిపిస్తారు. మళ్ళీ అదేంటిది ఇలా కనిపిస్తుంది ఏంటి చూసేసరికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క కృష్ణుడు. ఓకే. అక్కడ పురుష స్త్రీ కలయిక కనిపిస్తే ఒకటే ఒక పురుషుడే కనిపించాలి కదా, కానీ ఒక్కొక్క థౌజండ్స్ ఆఫ్ ఋషి మునీస్ అనమాట. ఒక్కొక్క ఋషితో ఒక్కొక్క కృష్ణుడు. అది మీకు సంభవం అవుతుందా? సో ఒక అమ్మాయితో ఇష్టపడి లేదంటే 10 అమ్మాయిలతో ఒకరు తిరుగుతున్నారు అంటే కృష్ణలీల రాసలీల నవ్వుకుంటారు జనాలు సిగ్గు లేకుండా. కానీ ప్రతి అమ్మాయితోనూ ఉండగలిగే నీకు అంత సామర్థ్యం ఉంటే 10 అమ్మాయిలు ప్రేమించి ఎవరొద్దంటున్నారు? కృష్ణుడు 16,108 అమ్మాయిలు 16,100 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మండపంలో కృష్ణుడు ఉన్నాడు. అంత నీకు సామర్థ్యం ఉంటే ఇద్దరిని ఏంటి 10,000 మంది నువ్వు చేసుకో. ఆ సామర్థ్యం మనలో లేదు. అది శ్రీ భగవాను వాచ. ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. కృష్ణుడికి 16,000 మంది, కృష్ణుడు లవ్ చేయలేదా, ఇలాంటి ఎగ్జాంపుల్. భగవాన పితారాత్రి, భగవంతుడు గుర్తుపెట్టుకోండి. ఆయన మానవుడు కాదు, అది మానవ లీల కాదు, భగవంతుడు. అందుకోసం మనకు రాసలీలలో ఎండింగ్ లో చెప్తారన్నమాట. అదేంటిది ఇలా ఉంది అని చూసేసరికి మళ్ళీ ఒక గోపిక ఒక కృష్ణుడు, ఒక గోపిక ఒక కృష్ణుడు. తర్వాత చూస్తే అసలు గోపికలు లేరు, ఎవ్వరూ లేరు, ఓన్లీ కృష్ణుడు మాత్రమే. సో జీవ శివ ఐక్య లీలని మనం రాసలీల అంటాం అనమాట. సో అది మాట్లాడే అధికారం కూడా ఎవరికి ఉంటుందంటే దేహాతీత అవస్థ అండి. అవస్థ మాట్లాడడం కాదు. అంటే అసలు నేను ఆ అవస్థలకు వచ్చేసాను, నాకు షట్చక్రాలు ఇప్పుడు ఈజీ అయిపోయింది అనమాట. బుక్స్ చదువుకుంటారు, వీడియోస్ చేస్తారు, నాకు షట్చక్రాలు ఇదయ్యాయండి, నాకు శక్తి వచ్చేసింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అసలు ఆ అవస్థ వచ్చిందంటే సింపుల్ థింగ్ అండి. ఒకరిని అలా అన్నారనుకోండి, సింపుల్ ఒక చేయండి అసలు పరీక్ష ఏంటిదంటే ఇట్లా కూర్చున్నారు అనుకోండి, ఆ మనిషి కింద మంట పెట్టేసేయండి, మంట పెట్టేసి అలా కూర్చోమని చెప్పండి. ఆ దేహాతీత అవస్థ వచ్చిందంటే ఎందుకంటే నేను శరీరమే కాదు అని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, శరీరం కాలుతే ఏంటిది, శరీరం నీళ్ళల్లో పోతే ఏంటిది, నేను శరీరం కాదు, నేను శరీరానికి అతీతం అన్న అవస్థ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కృష్ణ రాధ గురించి మాట్లాడాలి. దట్ ఈస్ డివైన్. ద కృష్ణాస్ ఫార్మ్ ఇస్ రాధా. సో అది మాట్లాడే అధికారం కూడా ఎవరికి లేదు. అని పిచ్చి పిచ్చి పాటలు పెడతారు. రాధా ఆన్ ద డాన్స్ ఫ్లోర్, ఎక్స్పోజింగ్ చేస్తున్న బట్టలు ఆడపిల్లకి వేస్తాను రాధా అని అంటారు. సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడడానికి అసలు. సో ఐ ఆల్వేస్ నేను అందరికి ఇదే అంటాను, ఫస్ట్ భాగవతం వినండి, రామాయణం వినండి, శ్రద్ధ తెచ్చుకోండి. పరమాత్మ ఎందుకు ఈ లీల చేశాడు, రాధా ఎవరు అని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పటికి పెళ్లి అన్నారంటే ఇద్దరికి పెళ్ళి అయినట్టు. అంతేకాదు 16,108 అని మనకు 16,108 అని భాగవతం చెప్తుంది. బ్రహ్మవైవర్త పురాణం చూస్తే మీరు కళదిరి పడిపోతారు అసలు. ఒక్కొక్కసారి 10,000 గోపికలతో పెళ్ళైనట్టుంది, సమ్ లక్షల గోపికలతో. ఓకే. పెళ్ళంటే ఏంటంది అక్కడ? అంటే పెళ్లి చేసుకొని ఒకరితో ఉండడము, కామము, మళ్ళీ పిల్లలు, ఇది కాదు అసలు. అక్కడ అసలు మనకు పాసిబుల్ అవుతుందండి? ఎవరికన్నా పాసిబుల్? 1,00,000 మందిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు అసలు అంతమందిని? నిజంగా అట్లా అంటే దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ పరమాత్మ లీల, అది మానవ లీల కాదు. మనిషి ధర్మము రాముడు చెప్పారు మనకు, అంతే కదండి. ఇంకో మీరు మంచి మాట్లాడారు అసలు, రాముడు సీత అంటే నేను పర్సనల్గా అడిగితే, అంటే ఒక అమ్మాయి లాగా మాట్లాడితే, నాట్ శిల్ప బట్ ఒక అమ్మాయి లాగా ఆలోచిస్తే, నాకు నిజంగా రాముడు లాంటి భర్త కావాలని మనం కోరుకుంటాము. ఎందుకు అంటే మనం ఎంత రాముడు సీత అనుకున్నా కూడా ఫెమినిస్ట్లు ఇప్పుడు ఉన్నారు కదండి, ఏంటిదంటే అదేంటిది అసలు సీతమ్మ తల్లిని గర్భవతి అవస్థలో వదిలేసి వెళ్ళిపోయాడు అని క్వశ్చన్స్ పెడతారు. కానీ కొంచెం ఆలోచించాలండి. ఆయన మహారాజు, అందగాడు, వీరుడు, చక్రవర్తి మహారాజు. ఇప్పుడే మనం ఇంకో పెళ్లి చేసుకోవాలంటే మనకే 2-3 దొరుకుతారు, ఆయనకు దొరకరా? అంతేకాదు గురువులు కూడా నువ్వు యజ్ఞం చేయాలంటే పెళ్లి చేసుకో అని రాముల వరకు చెప్పినా, నేను ఏకపత్ని వ్రతుడిని,
రాజా రాముడు రాణి సీతను వదిలేశాడు. Hmm. కానీ ఎక్కడ వదిలేశాడండి? ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోను, నాకు అవసరం లేదని కాదు. ఒక సేఫ్ ప్లేస్లో వాల్మీకి ఋషి దగ్గర ఉంటే తను సేఫ్. అక్కడ చూడండి అసలు అందరు సేవికలు, ఋషి పత్ని మధ్యలో ఆవిడ ఉంటుంది అక్కడ. సేఫ్గా వదిలేసి ఒక్క క్షణం కూడా సీతమ్మ తల్లి వెళ్ళేటప్పుడు తన్ని చూసి ఇలా నవ్వుతాడనమాట. దట్ ఈస్ ద లాస్ట్ స్మైల్ ఆఫ్ రామ. వాల్మీకి రామాయణం చదవండి. దాని తర్వాత ఆయన అసలు స్మైల్ అనేది పోయింది ఫేస్ మీద నుంచి. ఎప్పుడు మన శరీరం ఒక మాట ఆలోచించాలండి, మన ధర్మ కర్తవ్యం కోసం మనం పుట్టాము. ఇప్పుడు మనం ఉదాహరణ చూడాలంటే ఇప్పుడు ఆర్మీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మనసులో ఏమి ఉండదా అండి? పెళ్లి చేసుకుంటారు, పాపం పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లల ముఖం కూడా 8 years చూడరు అసలు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రేమించి. కానీ ప్రతి క్షణము వాళ్ళ భార్య గురించి ఆలోచిస్తూ ఉంటారు కదండి. అలాంటి భార్యలు ఎంతమంది ఉన్నారండి? 1 రోజు 2 రోజులు భర్త ఉండి గర్భధారణ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ పిల్లల్ని కంటారు, పెద్ద చేస్తారు, ఒక సంస్కారాన్ని ఇస్తారు, ఎప్పుడు కూడా భర్త గురించి ఆలోచిస్తారు. దాన్ని ప్రేమ అనేది అంటారు. సో దూరం ఉన్నా కూడా ఎప్పుడు వేరే ఆడదాన్ని ఆలోచించలేదు. ఎప్పుడు అవసరం పడినా కూడా అన్ని ఏమంటారు, సువర్ణమై సీత చేసుకున్నాడు ఆయన, కానీ సీతమ్మ తల్లిని చేసుకున్నాడు, కానీ వేరే అసలు పెళ్లి చేసుకున్నారా? సో అంత ఇప్పుడు చూస్తే అసలు ప్రాబ్లం ఏంటిదండి? ప్రేమ అంటున్నారు, కానీ ప్రతి మనిషికి లవ్ అఫేర్ అనేసి ఒకరొకరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, చావడము, మర్డర్స్, క్రైమ్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? అఫైర్స్ వల్ల. ఎందుకు అంటే ఒకరొద్దు నాకు ఇంకోటి నచ్చింది అనేసి. అలాంటిది హీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు రీమ్యారీ అని క్షత్రియులు ఎన్నో మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. అప్పటికీ ఆయన సీతమ్మ తల్లి తప్ప ఎవ్వరి గురించి కూడా ఆలోచించలేదు, పెళ్లి చేసుకోలేదు. మరి అలాంటి భర్త కాకుండా గొప్ప భర్త ఎవరు చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా అది ప్రేమానికి ఒక స్వరూపమే సీతారాములు. చాలా అద్భుతమైన ప్రేమ కథ అంటాను నేనైతే సీతా రామాయణాన్ని. ఓకే. సో ఈ ప్రేమికుల రోజు, దీనిపై యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక్కటే చెప్తానండి, ప్రేమికుల రోజు గురించి చెప్పండి. ఒక రోజుతో సెలబ్రేట్ చేసుకోవాలా? అసలు ఫస్ట్ అయితే నేను చేసుకోవద్దు అంటాను. ఓకే. అప్పటికి మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ పిచ్చిగా ఇప్పుడు ఎలా వస్తుందంటే ఒక జోకులు వస్తాయి. ఇప్పుడు February 14 రాగానే February 14 వ్యాలంటైన్స్ డే, November 14 చిల్డ్రన్స్ డే అంటారు. అవును. అంటే ఇంకా అర్థం చేసుకోండి, ఆ రోజు పెళ్ళికి అవసరం లేదు, పెద్దలు అవసరం లేదు, ఎవ్వరు 14th సెలబ్రేట్ చేసుకోండి అంటారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు అసలు? ప్రేమ అంటే గివింగ్ ప్రామిసెస్ అండి టు ఈచ్ అదర్. ఇద్దరితో నేను ఎప్పుడు నీతో ఉంటాను అని దాన్ని ప్రేమ అంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే నేను అమ్మాయిని ప్రేమించాను, తను నో అంటే నేను యాసిడ్ పోసేసాను. ఏంటిదండి ఆ ప్రేమన? నువ్వు ఎవరినైతే ప్రేమించావో తను సుఖపడాలి, ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకోవాలి, కానీ సరే నన్ను కాదు ఎవరిని ప్రేమించినా తను మంచిగా ఉండాలని కోరుకోవాలి, కానీ తను నాకు దక్కలేదని నువ్వు యాసిడ్ పోసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నావే, నువ్వు ఎవరు కోరుకున్నట్టు? ఆ దేహాన్ని మాత్రమే కోరుకున్నట్టు. సో అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. పిచ్చి గిఫ్ట్లు ఇవ్వడము, ఆ ఇన్నర్ వేర్స్ ఇవ్వడం, ఏదో ఇప్పుడు రాగానే ఇంక అన్ని చెత్త ఆలోచనలు యూత్లో. వాళ్ళని ఎలా ఇన్సల్ట్ చేయాలి, పేరెంట్స్ ఇన్సల్ట్ చేస్తారు ప్రేమించాననేసి. ఆ FB అకౌంట్ ఇవన్నీ హ్యాక్ చేసి ఆడవాళ్ళని హింసించడము, ప్రేమించానని చెప్పడము, అది ప్రేమ కాదు. మీరు ఒకరి గురించి మంచి ఆలోచిస్తున్నారు అంటేనే ప్రేమ. సో నేనైతే సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్తాను నేను. దానికన్నా నిజంగా ప్రేమించాలి అంటే ఎంతోమంది ఉన్నారండి మంచి సోషల్ సర్వీస్. ఇప్పుడు మీరు చెప్పలేదు నాకు తెలుసు, కానీ మీరు స్టేటస్ చూస్తుంటాను, మీ ఫౌండేషన్ ద్వారా మీరు 10 మందికి అన్నం ఇస్తారు, అన్నదానం చేస్తారు, వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతో ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళ ప్రేమ పంచుతున్నారు కదా. అలాంటి మంచి కార్యాలు చేయండి. సమాజంలో ఓల్డేజ్ హోమ్స్లో వెళ్ళండి, చిల్డ్రన్ హోమ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో ఆడుకోండి, వాళ్ళ ప్రేమను పంచండి. లేదు ఒక అమ్మాయి నచ్చింది, ప్రపోజ్ చేయండి, పర్వాలేదు, కానీ ఒక మాట గుర్తుంచుకోండి, నా వల్ల ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి హాని కలగకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. అవును. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక అమ్మాయి వెంట పడతారు, ప్రేమిస్తారు, ఆ అమ్మాయి ఒప్పుకోకుంటే దారుణంగా చంపేస్తున్నారు. అంతే అండి. అసలు ఇది ఎలా ప్రేమ అవుతుందక్క? అసలు ఏమో, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అసలు నేను చెప్తే, ఒక అబ్బాయి బాగా వెంటబడే, సేమ్ టైంలో అమ్మాయి కూడా అలాగే ఉంటుంది, అంతే ప్రేమిస్తుంది, అబ్బాయి ఎంతో నిజాయితీగా ప్రేమిస్తాడు, వదిలేస్తుంది మధ్యలో. ఎందుకు, ఏమిటి కారణాలు ఉన్నాయి? ఈ రెండుటి గురించి చెప్పండి అక్క. అది చాలా అవసరం అండి తెలుసుకోవడం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూస్తే, నేను కాలేజ్లో ఉన్నాను, ఫిజియోథెరపీ కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి బాగా వెంటబడేవాడు. సో పొద్దున్న నేను రెడ్ వేసుకొని వచ్చాను అనుకోండి, తన వీళ్ళు దగ్గరే ఉండేది, అక్కడికి వెళ్ళి రెడ్ షర్ట్ వేసుకుని రావడం. నేను వైట్ వేసుకున్నాను అనుకోండి, వెళ్ళి వైట్. నన్ను వేధించేవాడండి చాలా. నేను లిటరల్లీ ఏడ్ చేసేదాన్ని అసలు. ఇంట్లో చెప్పాలి అంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనమాట, చాలా భయం వేసేది అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి అనేసి. సో 1 year నేను చాలా పోరాడాను. సో నేను ప్రిన్సిపల్కి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ ఇలా అవుతుంది అంటే, ఏం చేయట్లే నువ్వు ఇట్లా అనేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. క్లాస్లో మాత్రం నేను పక్కన కూర్చుంటే అసలు చాలా వేధించాడంటే, నేను అసలు ఏడ్ చేశాను ఒక్కొక్కసారి. ఒకరోజు అయితే చాకు తీసుకెళ్ళాను నేను, తీసుకెళ్ళి నువ్వు నన్ను చేసావంటే చూడు అసలు నేను చంపేస్తానని చెప్పాను. పొట్టి మెంటల్ అనమాట.
సో ఇంత జరిగిన తర్వాత కూడా అసలు వినడం లేదు అని నేను కావాలని చెప్తున్నాను ఇన్సిడెంట్. సరే నాకు హెల్ప్ చేయండి, ఇంతమంది చూస్తున్నారు కదా రోజు, సో నాకు ఒక సైన్ చేయండి, నేను పిటిషన్ రాసి మనం ఒక కంప్లైంట్ ఇద్దాం పోలీస్లో అంటే, 2 అమ్మాయిలండి. మాకు అసలు అవసరం లేదు శిల్ప అని అన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఓకే. అదే అబ్బాయి నా మీద యాసిడ్ అటాక్ చేసో నేను చంపేసేదో చేస్తుంటే అందరూ ర్యాలీస్ మాత్రం బాగా తీస్తారు. మన దగ్గర అదొకటి ఉంది, క్యాండిల్ ర్యాలీ తీయడం. జస్టిస్ ఫర్ శిల్ప నా ఫోటో కూడా బాగా పెట్టేవారు, పెద్ద పెద్ద దండలు, ఫస్ట్ పేజ్ నుంచి సెకండ్ పేజ్, సెకండ్ నుంచి థర్డ్ వెళ్ళిపోయేది. నేను అట్లా ఫేమస్ అయ్యాను రోజులు ఉంటది తర్వాత. కానీ నేను అవసరం ఉంది నాకు రాయండి అంటే కొంతమంది అబ్బాయిలండి, నేను ఇప్పటికీ వాళ్ళ ఫేసెస్ నేను పేర్లు చెప్పాను కానీ నవ్వేవాళ్ళు నా మీద. ఓకే. కానీ ఒక ఆడపిల్లకి ఇలా జరుగుతుంది, మీరు చూస్తున్నారు, వేధిస్తుంది అంటే ఒక సైన్ చేసి ఎస్ ఈజ్ ట్రబ్లింగ్ అని చెప్పడానికి ఏంటిది? ఆ అబ్బాయి వెళ్ళి సీనియర్స్కి వెళ్ళి మేము ఇద్దరం తిరిగాము, మేము పార్క్ వెళ్ళాము అని చెప్తే శిల్ప అబ్బాయి అట్లా చెప్తున్నాడు ఏంటిదంటే ఓన్లీ వన్ సైడ్ విని మీరు నవ్వుకుంటారా? నేను వేడుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, చిన్న అమ్మాయిని, మరి నేను టీనేజరే కదా అప్పుడు, నేను వాళ్ళకి చెప్తున్నాను అంటే వాళ్ళకి అంత కనిపించదా? సో ఎక్కడ ఉంది అంటే సమాజంలో కూడా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకరు వేధింపబడుతున్నారు, ఏదైనా బాధ అవుతుందంటే ఎవరు పట్టించుకోరు. నేను అబ్బాయిని పోలీసులో స్టేషన్లో వేయిస్తే కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఎవరో ఉన్నారంట, వాళ్ళ అది క్యాస్ట్ అనమాట అక్కడ బాగా, మా వాళ్ళని వేసేసారని పొద్దున్న వేసేసి సాయంత్రం వచ్చేవాడు, తాగి షర్ట్ ఇట్లా తీసి ఆ సల్మాన్ ఖాన్ లాగా అనమాట పోజ్ వచ్చి బూతులు తిట్టేవాడు మొత్తం అక్కడ. కానీ ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదండి. బట్ ఐ స్టూడ్, ఎందుకు అంటే నాకు కొంచెం ధైర్యం ఉంది కాబట్టి. బాధపడేదాన్ని, నేను ఇప్పటికీ మర్చిపోలేదు, నేను ఇప్పటికీ చెప్తాను, ఇలా ఆడపిల్లకి ఎప్పుడైనా జరిగితే సపోర్ట్ చేయండి, నమ్మండి. వాళ్ళు చెప్తున్నారు కదా, నోరారని నేను చెప్తున్నాను కదా, సపోర్ట్ చేయలేదు. మా ప్రిన్సిపల్ అయితే ఏమన్నారు తెలుసా అండి, ఆయన నాకు పేమెంట్ సీటు, ఇది గవర్నమెంట్ సీటు, నాకు అంత మనీ వస్తుంది. నేను లిటరల్లీ కాలేజ్కి వెళ్ళి చెప్పాను, సార్ నాకు ఏదన్నా ఇక్కడ తనకి పనిష్మెంట్ ఇవ్వండి, లేదంటే నా కాలేజ్ మార్చండి, మీరు ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటే మీరు కాలేజ్ మార్చలేరమ్మా అని చెప్పాను. నేను చాలా బాధపడ్డాను. ఆ ఇన్సిడెంట్ నుంచి నేను రక్షింపబడ్డానికి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. విజయవాడలో లక్ష్మి అన్న అమ్మ, న్యూస్ కూడా ఐ థింక్ లక్ష్మిని అమ్మాయి పేరు, ఆ అమ్మాయిని ఇలానే ప్రేమ అని వేధించి చంపేశారు. ఇలాగ ఎక్కడైనా హెరాస్మెంట్ జరిగితే మాత్రం మీరు పోలీస్కి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పడం, ఆ రోజు అది పేపర్లో రావడం. నేను వెళ్ళి ప్రిన్సిపల్, నేను అందరు నన్ను లైనేస్ అంటారు ముందు నుంచి అంతే, నేను వెళ్ళి ప్రిన్సిపల్తో అన్నాను, నిన్న సార్ మీకు గుర్తుందా మా నాన్నగారు వచ్చి మీకు చెప్పారు మా అమ్మాయిని మంచిగా చూసుకోమని, మీ ఇచ్చారు, మీరు ఒక ఫాదర్ నా కూతురు లాగా చూసుకుంటా అన్నారు, ఇదేనా సార్ మీరు చేసేదే? నాకు ఇప్పుడు ప్రాబ్లం అవుతుంటే అబ్బాయి పేమెంట్ గురించి చూస్తున్నారు మీరు కాలేజ్లో, ఇదే మీ డాక్టర్కి అయితే మీరు ఏం చేస్తారు అన్నాను నేను సీరియస్గా. అప్పుడు ఆ రోజు అనమాట కంప్లైంట్ ఇవన్నీ జరగడం, లేదంటే 1 year నేను సఫర్ అయ్యానండి. సో ఇట్లా ఉంటారు జనాలు. అక్క మీరంటే ధైర్యంగా ముందుకొచ్చారు, మీకు నచ్చలేదు కాబట్టి వ్యతిరేకించారు. కానీ అమ్మాయిలు అలా వ్యతిరేకిస్తే మనం తర్వాత డెడ్ బాడీస్ చూస్తున్నారు కదండి. ప్రేమ అందుకోసం అంటే సపోర్ట్ లేదు, అమ్మాయి ప్రేమ అంటే అర్థం కావడం లేదు. అండ్ ఇంకోటండి, అసలు నిజంగా మెసేజ్ ఏంటి ఇవ్వాలి అంటే, మీరు నిజంగా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే మీరు పెళ్లి చేసుకునేదాకా ఫిజికల్ అవ్వడానికి ఆగలేరా? నిజంగా ప్రేమిస్తే. మేము రీసెంట్గా ఒక అబ్బాయి కాల్ చేశాడండి, కాల్ చేసి అక్క నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మేము 6 months రిలేషన్షిప్లో ఉన్నామంటే ఇంకా ఫిజికల్ అయ్యారు వాళ్ళు. మరి అబ్బాయి ఇప్పుడు అమ్మాయి ఏమో నాకు జాబ్ వచ్చేసింది, పెద్ద జాబ్ వచ్చింది అక్క దానికి, తనకు చాలా లో స్టాండర్డ్లో ఉండేది, అప్పుడు నేను చాలా హెల్ప్ చేశాను, నన్ను ప్రేమించింది, నాతో ఉంది, 6 months ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాము, ఇప్పుడేమో తనకు పెద్ద జాబ్ వచ్చిందని వాళ్ళ ఇంట్లో అసలు నో అంటున్నారు, నా ఫోన్ ఎత్తట్లేదు అక్క అసలు 2 months అయిందని చెప్పాడు అనమాట. అబ్బాయి చనిపోతాడేమో వాళ్ళ అమ్మ బాధపడుతుంది. నేను ఒక్కటే మాట చెప్పాను అబ్బాయికి, టైం పోతుంది, టైం విల్ హీల్ యూ, బట్ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి ఒకరోజు కాల్ ఎత్తలేదంటే సరే, 2 రోజు కాల్ ఎత్తలేదంటే సరే, 2 months అవుతుంది కాల్ ఎత్తట్లేదు అంటే నీకు క్లారిటీగా అర్థమైపోవాలి ఆ అమ్మాయి నీకు అవసరం లేదు. ఇప్పుడు ఏదో చేసి మీ ఇద్దరు పెళ్లి చేసావనుకో, రేపు తను ఏం చేస్తుంది, ఇంకా తనకు బిజినెస్లో అంటే జాబ్లో మంచి డబ్బులు రావచ్చు, అప్పుడు నేను ప్రేమగా చూసుకుంటుందా? అది గుర్తుపెట్టుకో నువ్వు. మీ అమ్మ ఎవరైతే నీ కోసం ఇంత చేసిందో ఎప్పుడు కూడా నీకు నెగిటివ్ సూసైడల్ థాట్స్ వస్తున్నాయని చెప్పాడు అనమాట. అమ్మ ఫేస్ ఎప్పుడు కూడా ముందు పెట్టుకొని తప్పుడు అడుగు ఎప్పుడు వెయ్యకు. అండ్ రాత్రి అపరాత్రి ఏమున్నా కూడా నేను ఆడియో ఎవరు కాల్ ఎత్తలేనండి అందరిది, కానీ అందరికీ చెప్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇట్లా చాలా మంది నేను తీశానండి సూసైడల్. అంటే ప్రేమ అని అర్థం చేసుకోకుండా ఫిజికల్ అయిపోతున్నారు. సో నిజంగా ప్రేమ ఉంటే పెళ్లి నాకు ఆగలేరా మీరు? ఎన్నో కేసెస్ అండి. ఈ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఏంటిదంటే, ఫిజికల్ అయ్యారు, ఇప్పుడు నేను వేరే వాళ్ళతో తిరిగాను, అది ప్రేమ ఎలా అవుతుంది? అసలు ఇంకో అమ్మాయి కేసు నాకు గుర్తొచ్చిందండి. ఒక అమ్మాయి టీనేజర్ అనమాట, అంటే 16-17 ఉండొచ్చు అమ్మాయి వచ్చి అక్క నేను ఒక మాట చెప్పాలి అంటే ఏమైంది అన్న, అయితే ఒక అబ్బాయి తన ఇంటికి వచ్చారంట, ప్రేమిస్తున్నాడు, 6 months నుంచి ప్రేమించుకుంటున్నాం అక్క, ఇంటికి వచ్చాడు, అమ్మ నాన్న లేరు అంటే అరస్ పిలువ అన్నాడు, ఇంటికి వచ్చారు, తను నన్ను ఫోర్స్ చేశాడు, మరి ఇద్దరు ఫిజికల్ అయ్యాము, ఇప్పుడు నాకు ఫోన్ ఎత్తట్లేదు అక్క అని అమ్మాయి చాలా ఏడ్చిందండి నా దగ్గర. అది ఫిజికల్ అవ్వడం ఈజీ అనుకుంటున్నారు, ఆ టైంలో వాళ్ళకి అర్థం అవ్వడం లేదు, తర్వాత వాళ్ళు చాలా మానసిక బాధపడతారు, ఇద్దరికి అర్థం కావడం లేదు. సో ఒక్క మాట అబ్బాయి ఇద్దరికి క్లారిటీ ఉండాలి.
మనం ప్రేమిస్తున్నాము అంటే పెళ్లి దాకా పేషెన్స్ ఉంటేనే మీ ప్రేమ. పెళ్లి దాకా మీరు ఆగలేరు అంటే అది ప్రేమ కాదు అని అక్కడే డిసైడ్ చేసేసేయండి. నో, ఒక్కొక్క సింగిల్ థింగ్ ఒక చిన్న స్టెప్ తీసుకున్నారు అంటే మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. జీవితాంతం ఇది మర్చిపోవడం చాలా కష్టం. కాబట్టి ఏ అబ్బాయి అయినా ప్రేమిస్తున్నాడు, ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది, ఫిజికల్ అవుదాం అనగానే అర్థం చేసుకోండి, రెడ్ లైట్, దట్ తనకు నీ మీద ప్రేమ లేదు, నీ శరీరం మీద ప్రేమ ఉంది. దట్ ఈస్ రెడ్ సిగ్నల్ అండి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏ అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా కూడా నాశనం అయ్యేది, వాళ్ళకు లాస్ వచ్చేది అమ్మాయిలకే అండి. వాళ్ళ చరిత్ర పోతుంది కదా, అది మర్చిపోగలుగుతారు ఇట్లాంటి కొన్ని అంటే కొన్ని కేసెస్లో అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుందక్క. అమ్మాయి నమ్మిస్తుంది, ప్రేమిస్తుంది, సడన్ గా మారిపోతుంది. అంతే. అప్పుడు ఆ అబ్బాయి డిమోర్లోకి వెళ్ళిపోవడము, పేరెంట్స్ తో సరిగా ఉండకపోవడము, ఫ్రెండ్స్ తో సరిగా, అసలు కెరియరే మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తే సమ్ థౌజండ్స్ ఆఫ్ అబ్బాయిలు అండి సూసైడ్ చేసుకోవడం. ప్రేమ అంటారు, పెళ్లి చేసుకుంటారు, ప్రేమ అని ఉంటారు వాళ్ళతో. నేను ఇంకో కేసు చెప్తానండి. ఇది ఒక అబ్బాయి ఏం చేశాడు అంటే, ప్రేమించాడు అబ్బాయిని, పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. సో ప్రేమ పెళ్లి కదా, మంచిగా ఉంది అనుకున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఫిజికల్ అవ్వడం లేదు. సో సరేలే కొత్త కదా తను అనుకున్నాడు, ఏం అనలేదన్నమాట. అమెరికాకి వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్ళమని ఒక 10 days ఇక్కడ పూజలన్నీ చేసుకున్నారు, వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్తే అమ్మాయి సరిగ్గా ఉండడం లేదు, అదే ఫిజికల్ అవ్వడం లేదు. సరే కొత్త కదా భయపడుతున్నారేమో అమ్మాయిలు అది ఇది అనుకుని తినేం అనలేదు. ఒక 1.5 2 months అవ్వంగానే అమ్మాయికి జాబ్ వచ్చింది అమెరికాలో. జాబ్ రాగానే వదిలేసింది అబ్బాయిని. ఓకే. సో తను పెళ్ళి ఎందుకు చేసుకుంది? ఆ అబ్బాయి గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి హస్బెండ్ అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. ఆ ఆంటీ నాకు అసలు ఆ ఆంటీ వాళ్ళకి ఒకటే కూడా అనమాట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అసలు ఆంటీ అంకుల్. ఏం తప్పు చేశాను శిల్ప, అసలు ఎందుకు ఇలా అయింది నాతో చెప్పు, అబ్బాయికి అసలు జీవితం అంతా నాశనమైంది. అప్పుడు ఆలోచించండి, ఎంత ప్రేమతో ఉత్సాహంతో పేరెంట్స్ పెళ్లి చేస్తారు, అక్కడికి వెళ్ళి ఒక జాబ్ కోసం చేసి వెళ్తే అబ్బాయి వాళ్ళకి చాలా టైం పట్టిందండి అబ్బాయి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి. అండ్ ఎంత ఏం చేసినా కూడా ఇప్పుడు ఏమవుతుంది, సెకండ్ మ్యారేజ్ అబ్బాయిది సెకండ్ అని అంటున్నారు కదా. అసలు ఏం జరగకున్నా, వాళ్ళకి ఏం రిలేషన్షిప్ లేకున్నా కూడా సెకండ్ అనే అవుతుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి thousands of cases ఉన్నాయి. అండ్ నిజంగా చెప్తున్నానండి, ఒక ఆడపిల్లని కానీ నాకు చాలా మంది వస్తారు, అక్క మీరు ఆడపిల్ల కదా, సో ఆడపిల్లకు మీరు ఆడపిల్లల కోసం చేయండి అంటారు. నో, నా భాగవతం, రామాయణం, మహాభారతం, నాకు శివపురాణం, దేవి భాగవతం అన్నీ ఏం చెప్పాయంటే, సృష్టిలో ఎప్పుడు కూడా ఇద్దరు ఆడమొగ ఇద్దరు ఒకటేసారి బయటకు వచ్చారు. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఒక సృష్టి నడవాలి అంటే మగవాడు కావాలి, ఆడవాళ్ళు కూడా కావాలి, ఇద్దరు కావాలి. కాబట్టి ఒకటేసారి ఇద్దరు బయటకు రావడం అనేది జరిగింది. ఉమెన్ ఇంపార్టెంట్, మెన్ ఆర్ ఇంపార్టెంట్. ఇద్దరు స్థానాలు వేరే, ఒకరికన్నా ఒకరు ఇంపార్టెంటా అంటే నేను ఒకరిని ఎప్పుడు సపోర్ట్ చేయనండి. ఎస్, ఈ పరంగా చూస్తే స్త్రీ శక్తి, స్త్రీని ఎప్పుడు మనము పెద్ద ప్లేస్లో పెట్టామో తర్వాతి పురుషులు అంటున్నాం. కానీ అలా అనేసి సమాజంలో ఆడవాళ్ళు ఇట్లాంటి హింస, ఇప్పుడు ఇంకో కేసులు అసలు చూస్తుంటే రేప్ కేసెస్, ఫేక్ రేప్ కేసెస్ అండి. ఏదో అబ్బాయి మీద కోపం వచ్చిందని ఫేక్ రేప్ కేసెస్ చేస్తున్నారు. ఒక ఓల్డ్ మ్యాన్ అయితే అండి, ఆ కార్ పార్కింగ్ అక్కడ లేదు ఇక్కడే చేస్తాను అంటే ఆ లేడీ రేప్ కేసు వేసేసింది, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇవి ప్రూవ్ చేయగలుగుతామా? ఇప్పుడు రేప్ చేయలేదు నేను ప్రూవ్ చేయగలుగుతున్నారా? ఈజీగా రేప్ కేసు వేస్తున్నారు. ఇప్పుడు ఇలా వేయడం వల్ల అంటే ఉమెన్కి రైట్స్ ఇచ్చారు కొన్ని, ఇప్పుడు గవర్నమెంట్ మధ్యలో ఏదో కాలంలో జరిగింది కాబట్టి ఉమెన్ రైట్స్ అనేవి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి. దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఇంకోటి ఏం జరుగుతుంది, ఒకటైతే మెన్ హెరాస్మెంట్, వాళ్ళు చనిపోవడము, డొమెస్టిక్ వైలెన్స్ ఉమెన్ మీదే కాదు మెన్ మీద కూడా చాలా జరుగుతుంది. 80,000 కేసెస్ మెన్ సూసైడల్ అనేవి ఇప్పుడు మన మహారాష్ట్రలో అయ్యాయి. ఆల్ ఓవర్ వరల్డ్ చూడండి, ఆల్ ఓవర్ భారత్ చూడండి, ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఉమెన్ ఆర్ అబ్యూజింగ్. సెకండ్ థింగ్ ఇస్, చిన్నది ఏదైనా అయిందంటే నేను నీ మీద వీడియో చేస్తాను, ఈజీగా డిజిటల్ మీడియాని తప్పుగా వాడుకుంటున్నారు, రేప్ కేసు వేస్తున్నారు. దీనివల్ల ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఎవరి మీద అంటే రేప్ జరుగుతుందో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఫస్ట్ పోలీసులకు డౌట్, ఇది నిజం జరిగిందా లేదా, అక్కడి నుంచి క్వశ్చన్స్ వేస్తున్నారు. ఆ అమ్మాయి ఎన్ని క్వశ్చన్స్ భరించాలండి? ఎందుకంటే ఇట్లాంటి ఆడవాళ్ళ మీద. నేను అందుకోసం మగవాళ్ళతో చెప్తానండి, ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, సమాజంలో అందరు ఆడవాళ్ళు అంటే మంచిది అన్నది కాదు. మనకి ఎగ్జాంపుల్గా శూర్పణఖ, త్రాటిక, కైకసి ఇట్లాంటి వాళ్ళు చాలా పురాణాల్లో ఉన్నారు. సో మెన్ ఉమెన్ బోత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా మందికి తెలియదు, విశ్రవ ఋషిని కూడా ఇట్లా ప్రేమ జాలంలో మోసం చేసి కైకసి మ్యారేజ్ చేసుకుంది. ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి మనకు. సో కేర్ఫుల్గా ఉండండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రేమిస్తున్నారు అంటే పెళ్ళయిన తర్వాత ఫిజికల్ అవ్వాలని గుర్తుపెట్టుకోవాలి మనము. దట్ ఈస్ ద మెయిన్ బిగ్ హింట్. ఒకటి నేను చెప్తున్నాను, బెస్ట్ థింగ్ ఈజ్ డోంట్ సెలబ్రేట్ ఈ లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే, నాన్ సెన్స్. అసలు వ్యాలంటైన్స్ డే చరిత్ర చూశారు అంటే అమ్మాయి దొరకలేదని చంపేశాడు అబ్బాయిని వ్యాలంటైన్ అన్నవాడు. సో అట్లాంటి పిచ్చిదాన్ని మీరు లైలా మజ్ను ఇట్లా పాటలు వినడానికి బాగానే ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ లవ్,
ప్రేమ అనేది ఖచ్చితంగా ఉందండి. మా అమ్మ నాన్న నన్ను ప్రేమించారు, నా కోసం చనించారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా ఫ్రెండ్స్ ఉన్నారండి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు, చాలా ప్రేమించారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా సిస్టర్స్ ఉన్నారు. ప్రేమ అనేది ఉంది, ప్రేమ లేదు అనను. చాలా మంది కపుల్స్ చూశానండి, ఒకరినొకరు చాలా ప్రేమించడం చూశాను నేను. సో ప్రేమ లేదు అనను, కానీ ప్రేమను తెలుసుకొని ప్రేమించండి. తెలియకుండా పిచ్చి పిచ్చిగా సినిమాలు చూసి దాన్ని ప్రేమ అనుకుంటే బీ కేర్ఫుల్. సో ప్రేమ గురించి, ప్రేమికుల రోజు గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు అండి. జై జై శ్రీరామ్. శ్రీరామ్.